అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్కు మంచి మలుపు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు. సమయపాలన పాటించడం, ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం. అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చిన్న చిన్న గొడవలకు, అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అవతలివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తత అవసరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానినుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోండి.
ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరిస్తారు. కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది. మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. వ్యాపారాలు, పరిశ్రమలలో ఉన్న ఈ రాశివారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. అయితే కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది లేదా పోటీ పెరగచ్చు. జాగ్రత్తగా అడుగులు వేయడం, నిపుణుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు గొప్ప ప్రేరణను పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తితో ముందుకెళుతారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచిన విషయాలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ఉంటారు. మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతురతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. మీ సేవలకు, మీ మంచి పనులకు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు. కళలు, రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.